ఈ సమయంలో మనమందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యలో దేవుని సేవకులు బ్రదర్ పిఎస్ స్వామి గారు మన మధ్యలో ఉన్నారు. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తుంటున్నాం. రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు ఈ 4 దినాల ఈ మంచి సభలలో 2వ రాత్రి ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు తెలియచేస్తూ నేటి సభను అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉన్న కింగ్ ఆఫ్ కింగ్స్ ప్రార్థనా మందిరపు దేవుని సేవకులు, ఈ సభల నిర్వాహకులు విజయ్ కుమార్ గారికి, అలాగనే వేదికను అలంకరించి ఉన్న దైవ సేవకులందరికీ నేను వందనాలు తెలియచేస్తూ, మరి నన్ను విజయ్ కుమార్ గారికి పరిచయం చేసిన దేవుని సేవకులు శ్రీనివాస్ గారికి, మరి నాకంటే ముందుగా ఈ రాత్రి మీ ముందు నిలవబడి చక్కని వాక్య సందేశంతో మీకు వాక్య పరిచయం చేసిన సేవకుని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మరి విస్తృతమైన ప్రయాణాలు వారు జరిగిస్తూనే ఎంతో భారభరితమైన పరిచర్య తను జరిగిస్తూ ఉన్న సంగతులు విన్నప్పుడు అటువంటి దైవ సేవకుని బట్టి నేను మనసారా నా ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయనకు కూడా ఈ రాత్రి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గతించిన రాత్రి ఈ స్థలంలో వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఎంతో ఆసక్తితో మీరు వచ్చారు. మరి శ్రద్ధగా మీరు వాక్యం వింటూ మరి చివరకు వాక్య సందేశం ముగించిన తర్వాత మీకు ఒక పిలుపిచ్చినప్పుడు మీరు స్పందించిన తీరు అది చాలా సంతోషాన్ని కలిగించింది. ప్రభు నామంలో మిమ్మలను మనసారా అభినందిస్తూ ఉన్నాను. అయితే చిన్న మనవి, సందేశం జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో అలా లేచి నిలబడటం, నడవటం అది అంత సభ్యత సంస్కారం అని అనిపించుకోదు. ఎవరో 2-3 కొంచెం ఇటు నడుస్తూ ఉండి కొంత శ్రద్ధగా వినేవారికి చాలా అభ్యంతర కారణంగా ఉన్నారు. ఆ కారణం చేత ఈ రాత్రి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మధ్యలో లేచి నిలబడటం, అలాగనే నడవటం, ఇతరుల యొక్క ఏకాగ్రతను భంగం చేయటం అది దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడమే అవుతుంది. కనుక దయించి గమనించండి. పిల్లలు ఎవరైనా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడితే తల్లిదండ్రులు సముదాయించి వారిని మీ పక్కనే కూర్చోబెట్టుకోండి. మధ్యలో మీ పిల్లలు తిరగటం వలన శ్రద్ధగా వాక్యం వినే వాళ్ళ యొక్క ఏకాగ్రతను మీ పిల్లలు భంగం చేస్తే ఆశీర్వాదం మాటేమో కానీ కీడు మాత్రం మనం తెచ్చుకున్న వాళ్ళమవుతాం. ఈ విషయాన్ని దయించి గమనించాలని కోరుతూ మరోసారి నన్ను ఈ సభలకు ఆహ్వానించిన దేవుని దాసులు విజయ్ కుమార్ గారికి, కింగ్ ఆఫ్ కింగ్స్ పరిచర్యలకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరి రేపు ఎల్లుండి ఈ స్థలంలో ఉండే ఈ మంచి వాక్య కూడికలకు మీరు మిస్ అవ్వకుండా వచ్చి వాక్యం విని మేలు పొందాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి వయసు, అనుభవం, వాక్య పరిజ్ఞానం ఉన్న దేవుని సేవకులు మరి రేపు ఎల్లుండి మీ ముందు నిలవబడబోతున్నారు. వారి వద్ద నుంచి మీరు వాక్య సందేశాలు సంపాదించుకోవాలని నేను మీకు మనవి చేస్తూ, ఇక నేను కాలయాపన చేయలేను, సమయం అవుతుంది గనక దేవుని వాక్యములో నుండి ఒక 2 స్థలాలలో ఒక 2 మాటలు చదువుకొని చిన్న ప్రార్థనతో
మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చివరి లైన్ ఇలా ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చివరి లైన్, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. మరో స్థలములో మరి ఒక వచనం చదువుతాను, వినండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉంది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రభువు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రాలు చెప్తారా? ఒకసారి చేతులెత్తే దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మంచిది. ప్రియులారా, గతించిన రాత్రి ప్రార్థన చేస్తాను, సందేశం మొదలు పెడతాను. మరి గతించిన రాత్రి ఏం చెప్పానో ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. మానవ మాత్రులమైన మనం చాలా బలహీనులం. ఏ విషయంలో మన బలహీనులం అని ప్రశ్నిస్తే మనం శారీరకంగా బలహీనులం. చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యకూడని కీడు చేసే బలహీనత మనందరిలో ఉంది. అదే మన శారీరక బలహీనత. ఈ బలహీనత చాలదన్నట్టు మనం మరో విషయంలో కూడా బలహీనులమే. అది మన మానసిక బలహీనత. ఏది ఆలోచిస్తే ఆరోగ్యమో అది మనకు తెలుసు, కానీ ఆలోచించవలసిన మంచి విషయాలు ఆలోచించటం మాని ఆలోచించకూడని విషయాలు ఆలోచించి మరి అధికంగా మనం మానసిక బలహీనులమవుతున్నాం. ఇది రెండవ బలహీనత. ఈ రెండు బలహీనతలే మనల్ని బాధిస్తూ ఉంటే మరో బలహీనత మన మీద ఏలుబడి చేస్తుంది. అదే మన ఆధ్యాత్మిక బలహీనత. దేవుణ్ణి సంతోషపెట్టేలాగా ప్రార్థించడము మనకి రాదు. దేవుని హృదయాన్ని మురిపించేటంతగా ఆరాధించడము మనకు చేత కాదు. ఇదే మనందరిలో పనిచేస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన బలహీనత. నేను కూడా ఈ బలహీనతలను ఎరిగి, ప్రభువా నేను బలహీనుడను అని ప్రభువుతో చెప్పగా, నా ప్రభువు నాకు ఇచ్చిన మాట, నా కుమారుడా, నువ్వు శారీరకంగాను, నీవు మానసికంగాను, నీవు ఆధ్యాత్మికంగాను బలహీనుడవని నేను ఎరుగుదును. నీ బలహీనతకు సరిపడా శక్తిని నేను ఒక చోట ఉంచాను అని చెప్పి ఆయన చూపించిన వచనమే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు దేవుని శక్తియను దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. మనుషుల అందరి బలహీనతలకు చాలినంత బలం యేసుక్రీస్తులో ఉంది. ఆ యేసుక్రీస్తులో ఉన్న ఒక 5 మహత్తరమైన శక్తులను గతించిన రాత్రి నేను ఈ స్థలములో పరిచయం చేశాను. యేసుక్రీస్తులో ఉన్న మొదటి శక్తి అది శిలువ శక్తి. దాని గురించి రాత్రి విపులంగా ఈ స్థలములో వివరించాను. రెండవదిగా యేసుక్రీస్తులో ఉన్నది వాక్యపు శక్తి లేదా సువార్త శక్తి. అది ఈ రాత్రి మీతో చెప్పబోతున్నాను. యేసుక్రీస్తులో ఉన్న మరో శక్తి అది ఆత్మశక్తి. అది ఎప్పుడైనా మీరు ధ్యానం చేసుకోండి. యేసుక్రీస్తులో ఉన్న 4వ శక్తి ఆయన రక్తపు శక్తి. ఆయన రక్తపు శక్తి చేత మనము సాతానుని మనము జయించగలము
అని లేఖనములో వ్రాసి ఉంది. అలాగనే యేసుక్రీస్తులో ఉన్న 5వ శక్తి ఆయన పునరుత్థాన శక్తి. ఈ 5 శక్తులు ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆస్వాదిస్తూ ఉంటారో, వారు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలహీనతలకు వారు బలము పొంది జీవించగలుగుతారు. ప్రభువైన యేసుక్రీస్తునందు ఈ స్థలములోకి చేరి వచ్చిన మనం యేసుక్రీస్తునందు బలవంతులమై బ్రతకాలి అని ఆయన పరమ ఉద్దేశం. అది మనకది ఆశీర్వాదకరం కనుక రాత్రి శిలువ శక్తిని చెప్పాను. ఈ రాత్రి సువార్త శక్తిని మీతో చెప్పాలి. ప్రభు వాక్యం మన మధ్య బయలు వెడలుతూ ఉండగా ఆయనే మనకు వెలుగు కలిగించినట్లుగా ప్రార్థిద్దాం. ఎందుకంటే వాక్యములో ఇలా రాసి ఉంది, దేవుని వాక్యం బయలు వెడలిన తోడనే వెలుగు కలుగును అని రాసి ఉంది. ఆయన మన కన్నులకు వెలుగివ్వకపోతే దేవుని సంగతులు మనం గ్రహించలేము, గ్రహించి మనం స్వీకరించలేము. కనుక దేవుడే మన కన్నులకు వెలుగివ్వాలి. ఈ బైబిల్ దేవుడు ఆయన ఆత్మీయ ప్రకాశతను కలిగించు దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ ఆఫ్ ఇల్యూమినేషన్. ఆయన ఆత్మీయ ప్రకాశతను కలిగించు దేవుడు, మన మనోనేత్రమును వెలిగించు దేవుడు. దేవుని సంగతులు వింటూ ఉండగా మన మనోనేత్రములు వెలిగించబడినట్లు శ్రద్ధగా దేవుని మాటలు వినేందుకు మనలను మనం అప్పగించుకుందాం. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సేవకులు శ్రీనివాస్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద నీ కొరకు మేము ఎలా జీవించడం అది అవసరమో మీరు తేటగా స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. మేమేదో బ్రతుకుతున్నాము, ఇక్కడికి పోతున్నాము, అక్కడికి పోతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని కాకుండా నీ సువార్త సత్యమును చేపట్టి ఈ భూమి మీద మేము బ్రతికిన రోజుల్లో నీ సువార్తను ప్రకటించే శక్తివంతమైన యుద్ధ గుర్రాల వలె బ్రతకవలసిన ఆవశ్యకత మాకుందని నీ దాసును బలపరిచి మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరికొద్ది నిమిషాలు నీ పక్షంగా ఈ ప్రజలతో మాట్లాడేందుకు నేను నిలుచున్నాను. ఈ సమయం మాకు దీవెనకరంగా చెయ్యము, అర్థం చేసుకుని కృపాభాగ్యము దయచేయము. దుష్టుడు ఎక్కడ నీ వాక్యమును ఎత్తుకొని పోకుండా మీ కంచె, మీ కాపుదల మాకు అనుగ్రహించము. మెట్టుకు నీ దాసులు విజయకుమార్ గారు పడుతున్న ఈ ప్రయాసకు రావలసిన ఫలము దయచేయము. బళ్ళారి పట్టణమును ఆశీర్వదించి నీ మేలులతో వారిని నింపమని, మహిమ కేవలం మీరే పొందమని క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరిల్లారా, మనందరి జీవితాలకు ప్రభువైన యేసుక్రీస్తే మంచి మార్గదర్శి, మంచి మాదిరి. అటు తరువాత యేసును మినహాయిస్తే ఎవరినైనా మన మాదిరిగా పెట్టుకుందామా, ఎవరినైనా అనుసరిద్దామా అని మనం అనుకుంటే యేసు ప్రభు తరువాత ఒక మంచి మాదిరి, మార్గదర్శి అపోస్తలుడైన పౌలే అని చెప్పాల్సి ఉంటుంది. సరే, అటువంటి పౌలును గూర్చి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి ఈ సువార్త శక్తిని గూర్చి మీతో చెప్పనై ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలును గూర్చి ఈ మాటలు శ్రద్ధగా వినండి. ప్రపంచంలో చాలా నిష్ట కలిగిన మనుషులు ఎవరు అని అంటే యూదులే చాలా నిష్ట కలిగిన మనుషులు. ఎందుకనంటారా, దేవుడు వారికి అనుగ్రహించిన ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉండగా ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్న యూదులు చాలా నిష్ట కలిగినటువంటి వారు. అయితే యూదులకున్న నిష్టంతా మీరు ఒకే దగ్గర చూడాలి అని మీరు అనుకుంటే అది అపోస్తలుడైన పౌలు దగ్గరే చూడవచ్చునన్నమాట.
అలాగనే ప్రపంచంలో చాలా పౌరుషం గలవారు ఎవరు అంటే రోమీయులే చాలా పౌరుషం గలవారు. రోమా చక్రవర్తికి పౌరుషం ఎక్కువ, రోమా సైనికులకు పౌరుషం ఎక్కువ, రోమా గుర్రాలకు కూడా చాలా పౌరుషమేనట. కానీ రోమీయులకున్న పౌరుషం అంతా మీరు ఒకే దగ్గర చూడాలి అని మీరు అనుకుంటే అది పౌలు భక్తునిలోనే చూడవచ్చునట. యూదులకున్న నిష్ఠ పౌలులో కనబడుతుంది, రోమీయులకున్న పౌరుషం అది పౌలులోనే కనబడుతుంది. అలాగనే ప్రపంచంలో చాలా జ్ఞానము గలవారు ఎవరు అంటే గ్రీసు దేశస్థులే చాలా జ్ఞానము గలవారు అని చెబుతాం. కానీ గ్రీసు దేశస్థులకున్న జ్ఞానమంతా ఒక దగ్గర చూడాలి అనుకుంటే గ్రీకులు తత్వశాస్త్రవేత్తలు, గ్రీకులు వేదాంత పండితులు ఉన్నారట ఆ రోజుల్లో. కనుక తత్వమైన వేదాంతమైన అది అపోస్తలుడైన పౌలులోనే చాలా స్పష్టంగా కనబడతాయట. అందుకనే గ్రీకులకున్న జ్ఞానమంతా చూడగోరితే అది పౌలులోనే మనం చూడవచ్చునట. ఈ 3 మాటలు గమనించండి. యూదులకున్న నిష్ఠంతా పౌలులోనే ఉంది, రోమీయులకున్న పౌరుషమంతా పౌలులోనే ఉంది, గ్రీకులకున్న జ్ఞానమంతా పౌలులోనే ఉంది. నేను కొంచెం తెగించి ఒక 2 మాటలు చెబుదామనుకుంటున్నాను. ఒక 2 మాటలు చెబుదామనుకుంటున్నాను. అదేమిటి అంటే ప్రపంచంలో మిక్కిలి జ్ఞానము గలవాడు ఎవడు అని బైబిల్ పరిచయం ఉన్న వారిని ప్రశ్నిస్తే మనం తడుముకోకుండా చెప్పే మాట రాజైన సొలొమోనే కదా జ్ఞానవంతుడు అని మనం అంటాం. అవును, నిజమే. సొలొమోను కంటే జ్ఞానవంతుడు, సొలొమోను కంటే ముందెవరు పుట్టలేదు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అతని తరువాత మరి ఎవడు పుట్టబోడు అని దేవుడే చెప్పాడు గనక సొలొమోను మిక్కిలి జ్ఞానవంతుడు, అందులో అనుమానమే లేదు. కానీ తెగించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సొలొమోను కంటే జ్ఞానవంతుడు అపోస్తలుడైన పౌలేమో అని అనిపిస్తుంది. అదేంటండి, దేవుడే చెప్పాడు కదా సొలొమోను కంటే జ్ఞానవంతుడు, ఆయనకు ముందెవరూ లేరు, ఆయన తరువాత ఎవరు ఉండబోరు అని దేవుడే చెప్పిన తర్వాత మీరు సొలొమోను కంటే జ్ఞానవంతుడు పౌలు అని దేన్ని బట్టి చెబుతున్నారు అని మీరు అంటారేమో. సొలొమోనుకున్న జ్ఞానమంతా ఈ సూర్యుని క్రింద జ్ఞానమే ఉంది. కానీ పౌలుకు ఉన్నది సూర్యుని కింద జ్ఞానం మాత్రమే కాదు, ఈ సూర్యుని పైన జ్ఞానం కూడా ఆయనగా చాలా ఉంది. అందుచేతనే సొలొమోను కంటే ఆయనే జ్ఞానవంతుడా అని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? ఒకటి. రెండవ సంగతి చెప్తాను, ఇది తెగించి చెబుతున్న మాటే. బైబిల్ పరిచయం ఉన్న మిమ్మల్ని బాగా సహనము కలిగిన వాడు ఎవడు అని ఒకవేళ ప్రశ్నిస్తే యోబు భక్తుడే చాలా సహనం కలిగిన వాడు కదా అని మీరు అంటారు. కానీ నేను తెగించి ఒక మాట అంటున్నాను, యోబు కంటే చాలా సహనము కలిగిన వాడు అపోస్తలుడైన పౌలే అని అనవలసి వస్తుంది. ఎందుకంటానా చెప్తాను వినండి. యోబు శ్రమలను పొందాడు, కానీ అతను పొందిన శ్రమలు ఏదో కొద్ది కాలమే ఉండి తర్వాత చాలా దీవెనలు వచ్చేసిన ఆయనకు. కానీ పౌలు సువార్తను నమ్మి సువార్త చేత పట్టబడి ఆ సువార్తను ప్రకటిస్తూ ఆయన చివరికి మరణించే వరకు ఆయనకు సుఖము సౌఖ్యం అనేది తన జీవితంలో ఎన్నడూ రాలేదు. యోబు చాలా సహనము కలిగిన వాడే, కానీ దేవుణ్ణి ప్రశ్నించాడు, తన పుట్టుక దినాన్ని శపించుకున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలుకు ఇన్ని శ్రమలు సంభవించినా ఆయన ఏనాడు దేవుని ప్రశ్నించలేదు, దేవుని మీద సనగలేదు. అతను ప్రభు చేత పట్టబడిన తర్వాత చివరికి శిరచ్ఛేదనం చేయబడే వరకు అతని సుఖము సౌఖ్యం అనేది తన జీవిత కథలోనే లేనే లేదు. అందుకని యోబు కంటే మిక్కిలి సహనము కలిగిన వాడు ప్రియులారా అపోస్తలుడైన పౌలే అని చెప్పవలసి ఉంటుంది అని నేను కొంచెం తెగించి మాటలు చెబుతున్నాను. అందరూ చేతులతో ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? ఏంటి మీ హల్లెలూయా చప్పగా వినబడుతుంది? కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. వినండి, రోమీయులకున్న పౌరుషమంతా పౌల్లోనే ఉంది, యూదులకున్న నిష్ఠంతా పౌల్లోనే ఉంది, గ్రీకులకున్న జ్ఞానమంతా పౌల్లోనుంది. సొలొమోను కంటే జ్ఞానవంతుడా, యోబు కంటే సహనము కలిగిన వాడా అని అనిపించుకుంటున్న పౌలు భక్తుడు
రోమీయులకు పత్రిక రాస్తూ ఒక 2 మాటలు అన్నాడు. ఆ మాటలు ఆధారంగా చేసుకుని ఈ సువార్త శక్తిని గురించి మీతో ఈ రాత్రి చెప్పబోతున్నాను. రండి ప్రియమిత్రులారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడన కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. అక్క చెల్లి తమ్ముడు అన్న శ్రద్ధగా వినండి, చెబుతాను. పౌలు ఈ పత్రిక రోమీయులకు రాస్తూ మీ దగ్గరకు వచ్చి సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడ్డం లేదు అని రాశాడు. చూడండి, అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే పదాలు. ఎందుకనంటారా, పౌలు ఈ పత్రిక రాసేసరికి, రోమాలో ఉన్నవారు ఈ పత్రికను అందుకునేసరికి రోమా పట్టణానికి నీరో అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. వాడు క్రైస్తవ వ్యతిరేకి. క్రైస్తవులకు ప్రభుత్వ పరంగా శ్రమలు ఏవైనా సంభవిస్తే ఆ శ్రమలకు మొట్టమొదటి వ్యక్తి నీరో చక్రవర్తి. ప్రియులారా, నీరోకు తాను ప్రభువును, తాను దేవుడును అని అనిపించుకోవాలని ఆశ ఎక్కువ. కానీ క్రైస్తవులు నీరోను మనిషిగానే చూస్తారు, రాజుగానే చూస్తారు, కానీ ఆయన దేవుడుగా అంగీకరించలేరు. కనుక నీరో ఈజ్ లార్డ్ అని చెప్పండి అంటే మేము క్రైస్ట్ ఈజ్ లార్డ్ అంటున్నారు వీళ్ళు. ఆ కారణం చేత క్రైస్తవులను చాలా భయంకరంగా హింసిస్తున్నాడు. ఒక పెద్ద స్టేడియంలో క్రైస్తవులను పట్టి ఇట్లా తెచ్చి వారికి జంతువుల చర్మాలు తొడిగించి ఆకలితో బాగా రగిలిపోతున్నటువంటి సింహాలను, పులులను, తోడేళ్లను, ఎలుగుబంట్లను వాళ్ళ మీదకు పెడితే ఆ క్రూర జంతువులన్నీ క్రైస్తవులను భయంకరంగా చంపుతుంటే వాడు ఆ స్టేడియం పైనుంచి చూచి భలే సంబరపడి నవ్వుకుంటున్నాడట. ప్రియులారా, క్రైస్తవ సంఘమునకు శ్రమలో ఆరంభం ఎవరితో మొదలైంది అంటే ప్రభుత్వ పరంగా. మతపరంగా యూదులతో శ్రమలు ఆరంభమైనాయి, కానీ ప్రభుత్వ పరంగా రోమా ప్రభుత్వం నుంచి, నీరో చక్రవర్తి నుంచి శ్రమలు క్రైస్తవులకు ఆరంభమైనాయి. అటువంటి నీరో చక్రవర్తి ఆ రోమా పట్టణము నుండి పరిపాలన చేస్తూ ఉంటే, అమ్మ వింటున్నారా? అమ్మ పిల్లలు కూర్చోండి, మీరెవరో. అలాంటి నీరో చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ఆ రోమీయులకు పత్రిక రాస్తుంటున్నాడు, మీ దగ్గరకు వచ్చి సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడను అంటాడేంటి? విజయ్ కుమార్ గారు మమ్మల్ని బళ్ళారికి పిలిచారు, దేవుని వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు. మీకందరికీ ఆహ్వానం పలికారు, మీరు వచ్చారు. మేము ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి ఈ పబ్లిక్ ఆడియో సిస్టమ్ ఏర్పాటు చేశారు, ఈ మంచి వేదికను ఏర్పాటు చేశారు. మేమండి నిలబడి కొంత సమయం దేవుని మాటలు చెప్పే అవకాశాన్ని కల్పించారు. నిలబడి ఏదో చెబుతున్నాం, మంచిది. మరి పౌలు రోమా పట్టణానికి వెళితే ఆయన స్టే చేసేది ఎవరు? ఆయనకు మైకులు పెట్టేది ఎవరు? ఆయన చెప్పే బోధ వినడానికి మనుషులను ఒక చోట ఇలా సమకూర్చేది ఎవరు? అసలు రోమా పట్టణంలోని రోమా చక్రవర్తి అయిన నీరో క్రైస్తవులంటే ద్వేషం, అతగాడికి కోపంతో, చంపేటంత కోపంతో ఉన్నాడే. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి రాస్తున్నాడు ఏంటండి ఈ మాట? మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాను, మీ దగ్గరకు వచ్చి సువార్త చెప్పడానికి సిగ్గుపడను అంటున్నాడు. నా ధ్యానంలో రోమీయులకు ఈ మాట రాశాడు కాబట్టే ఆలోచించవలసి వచ్చింది, లేకపోతే పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. క్రైస్తవులను హింసించి, క్రైస్తవులను హత్య చేసే, క్రైస్తవ్యమే భూమి మీద లేకుండా చేద్దామనుకుని నీరో చక్రవర్తి ఉన్న ఆ పట్టణానికి మీద రావడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు సువార్తను చెప్పడానికి సిగ్గుపడను అని అంటున్నాడు అని అంటే ఇది కొంచెం ఆలోచించవలసిన మాటే. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి,
నేను పౌలు యొక్క జీవితాన్ని కొంచెం ఆలోచిస్తే, ఇప్పుడు రోమా పట్టణంలోనికి వచ్చి సువార్తని చెప్పడానికి అతనికి ఏం అవకాశాలు ఉన్నాయి అని అంటే, అతను రోమా పట్టణంలోనికి వచ్చి సువార్తను ప్రకటించడానికి ఆయనకు 5 అవకాశాలు ఉన్నాయి. ఏ అవకాశాన్ని వాడుకొని వస్తే ఏం దొరుకుతుందో చెప్తాను, ముందు వినండి ప్రియులారా. ఏ అవకాశాన్ని వాడుకొని వచ్చి సువార్తను ప్రకటిస్తే ఏమి సంభవిస్తుందో చెబుతాను వినండి. మొట్టమొదటి అవకాశం, అతనొక యూదుడిగా రావచ్చును. ఎందుకనంటే ఇశ్రాయేలీలలో బెన్యామీను గోత్రములో పుట్టి 8వ దినమున సున్నతి చేయబడి, ధర్మశాస్త్రమును చిన్నప్పటి నుంచే నేర్చుకొని, తర్వాత యెరూషలేములో గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రములో ఉన్నత విద్యను అభ్యసించిన ఒక నిష్ఠ కలిగినటువంటి పరిసయ్యుడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రియమైన స్నేహితులు 5వ వచనం నుంచి నేను చెప్పిన సంగతులు ఉంటాయి. ఇశ్రాయేలీలలో బెన్యామీను గోత్రములో పుట్టి 8వ దినమున సున్నతి చేయబడి ధర్మశాస్త్రము నేర్చుకొని గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి తన సమాన వయసు కలిగినటువంటి పరిసయ్యులలో అందరికంటే నిష్ఠ కలిగినటువంటి వాడంట ఆయన. కనుక యూదుడిగా రావచ్చు, రోమా పట్టణానికి యూదుడిగా రావచ్చు. యూదుడిగా వస్తే, ఓ పౌలా, ఓ బెన్యామీను గోత్రికుడా, ఓ యూదుడా, రా మాకు దేవుని మాటలు చెబుతావని రోమా పట్టణం స్వాగతిస్తుంది అనుకుంటున్నారా? రోమా పట్టణం ఇలాంటి వేదికను వేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఆయన చెప్పిన మాటలు వినడానికి మీకులాగే మనుషులు పోగవుతారు అని అనుకుంటున్నారా? లేదు లేదు ప్రియులారా. అసలు రోమీల పరిపాలనలో వారికి నచ్చని మనుషులు ఎవరంటే యూదులే వారికి నచ్చని మనుషులు. రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. రోమా ప్రభుత్వానికి పన్నులు కట్టడానికి ఇష్టపడడం లేదు. మేము మెస్సియా పాలన కింద ఉండవలసిన వాళ్ళం, మా రాజు మా దేవుడై ఉండాలి, కానీ మీ యొక్క పాలనలో మీకు లొంగమో మీకు పన్నులు కట్టమని ఎదురు తిరుగుతుంటే యూదులంటే రోమీలుగా చాలా ద్వేషం. మరి యూదుడిగా వస్తే ఏం చేస్తారు ఈ మనుషులు అంటే అవమానపరుస్తారు, ఇంకా చెబుతూ ఉంటే ఏదైనా మాటలు చంపేస్తారు కూడా. యూదుడుగా ఆయన రోమా పట్టణానికి వెళితే ఆయన సంపాదించుకునేది ఏంటనంటే షేమ్ అండ్ డెత్, అంతే. అయితే అవమానం లేకపోతే మరణం, ఈ రెండు అక్కడ రోమా పట్టణంలో కాచుకుని ఉన్నాయి. అవి ఉన్నాయని తెలిసి కూడా మీ దగ్గరకు వచ్చి సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, సిగ్గుపడనంటాడేంటి పెద్ద మనిషి? మొదటి అవకాశం పక్కన పెట్టండి. రెండో అవకాశం ఉంది ఆయనకు. ఏమిటి రెండో అవకాశం అంటే ఒక క్రైస్తవుడుగా వచ్చే సువార్త చెప్పచ్చు. యూదా మతములో పుట్టి యూదుడైన ఈ పౌలు అనబడిన వ్యక్తి క్రైస్తవుడైనాడు. దమస్క మార్గములో క్రీస్తు ప్రత్యక్షతను పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని అంగీకరించి పాప క్షమాపణ పొంది అన్ని జనుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను రాజుల ఎదుటను నా నామమును భరించుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని పౌలుతో చెబితే ఒక మంచి క్రైస్తవుడుగా ఆయన బ్రతుకుతున్నాడు. ఇప్పుడు క్రైస్తవుడుగా రోమా పట్టణానికి రావచ్చు, అతని దగ్గరున్న సువార్తని చెప్పచ్చు. రోమా పట్టణం సాలువాలు కప్పుతుందా? రోమీయులంతా ఏమండి బొకేలేస్తారా, పూలదండలేస్తారా? రోమా చక్రవర్తి నీరో ఉన్నాడు. రోమా పట్టణం ఏం చేస్తుందో చెప్పనా? ముందు అవమానపరుస్తుంది. అయినా తెగించి అతను దేవుని సువార్తని చెబితే రోమా పట్టణమే, రోమా చక్రవర్తే, రోమా సైనికులే చంపేస్తారు. యూదుడిగా వెళ్ళినా అవమానము మరణమే, క్రైస్తవుడిగా వెళ్ళినా అవమానము మరణమే. ఇంకా చెప్తాను వినండి. మూడో అవకాశం ఉంది పౌలకు. ఏమిటి మూడో అవకాశం అంటే బాగా వినండి ప్రియులారా. ఆయన ఒక యాత్రికుడుగా వెళ్ళొచ్చు,
ఆ రోజుల్లో రోమా పట్టణాన్ని చూడడానికి ప్రపంచపు నలుమూలల నుంచి మనుషులు వచ్చేవాళ్ళట. అప్పుడే పుట్టింది సామెత, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. అన్ని దారులు రోమా పట్టణానికే చేరుతాయిలే అనే నానుడి పుట్టింది. కనుక యాత్రికుడిగా రోమా పట్టణంలోని విషయాలన్నీ చూడొచ్చు గనక అక్కడికి రావచ్చు యాత్రికుడిగా. ఆయన యాత్రికుడిగా వచ్చి రోమా పట్టణాన్ని చూస్తూ తన దగ్గరున్న సువార్తని చెప్పడానికి నోరెత్తి మాట్లాడితే, ఏయ్ మీకు రాజును పరిచయం చేస్తాను వినండి. ఆ రాజు ఎవరో తెలుసా? ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన సింహాసనం ఏంటో తెలుసా? అది సిలువే ఆయన సింహాసనం. ఆయనకున్న ధనగణతలేంటో తెలుసా? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి. అతను తలవాల్చడానికి స్థలమే లేదు. ఆ రాజుకు ఉన్న ఘనత ఏంటో తెలుసా? ఒకడేమో బెల్జిబూలు దెయ్యాల కైపత అంటాడు, ఒకడేమో తిండిబోతు త్రాగబోతు అంటాడు, ఒకడేమో సమరయుడు అని అంటాడు, ఒకడేమో పిచ్చోడని అంటాడు, ఒకడేమో నువ్వు ఎవడిగా పుట్టావో తెలియదు అంటాడు. అది ఆ రాజు ఘనత. ఏయ్ నేను యాత్రికుడిగా వచ్చాను, ఈ యాత్రా స్థలానికి వచ్చాను, నా దగ్గర మెసేజ్ ఉంది చెప్తాను వినండి. ఒక రాజును మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన సింహాసనం అది సిలువ, ఆయన కిరీటం ముళ్ళ కిరీటం, ఆయన ఘనత అవమానం, ఆయన ఆర్థిక స్థితిగతులు తలవాల్చడానికే స్థలము లేనోడు అని ప్రకటిస్తుంటే రోమీలు ఏమంటారో చెప్పన? అవ్వ 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 అవ్వ, ఇలాంటోడింటా నీ రాజు? మా రోమా ప్రభుత్వం సిలివేసి చంపిందే ఆ యేసా నీ రాజు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, తలవాల్చడానికే స్థలము లేదు అని చెప్పినోడా నీ రాజు? సిలువే అతని సింహాసనమా? ముళ్ళ కిరీటమే అతని కిరీటమా? అవమానమే అతని ఘనత? అవ్వ అవ్వ అవ్వ, అలాంటోనేంటా నీ రాజు అని అవమానపరుస్తారు. అయినా చెప్పేదానికి ప్రయత్నం చేస్తే ప్రియుల చివరికి చంపేస్తారు అంతే. యాత్రికుడిగా పోయినా అవమానము మరణమే. ఇప్పటికి 3 చెప్పాను. యూదుడిగా వెళ్ళినా అవమానం మరణం కాచుకొని ఉన్నాయి, క్రైస్తవుడిగా వెళ్ళినా అవమానము మరణం కాచుకొని ఉన్నాయి, యాత్రికుడిగా వెళ్ళినా అవమానం మరణం కాచుకొని ఉన్నాయి. 4 చెప్తాను వినండి. ఎట్లా పోవచ్చు? పాప కూర్చోమ్మా, ఎవరో కూర్చోండి. నేను కొంచెం క్రమశిక్షణ కట్టుబడే మనిషిని, మీరేమనుకోకండి. దేవుని సందులో కూర్చున్నాక యగాదిగా బతకూడదు, ఎడాపెడా ఉండకూడదు. ఎవరైనా పక్కన నిలబడే ప్రయత్నం చేస్తే వాళ్ళు కొంచెం కిందకలా కూర్చోబెట్టండి. అప్పుడు మీరు అమ్మ వింటున్నారా, కయ్యూని వంటి వారు అయ్యుండరు. ఆ పక్కనే కాపలా ఆయుధాన్ని నేనేమైనా ఎవరిని కాపలాదారునా అంటే కయ్యూన్ లాంటి దాని అవుతావు, లేదా కయ్యూన్ లాంటి వాడు అవుతావు. నీ పక్కనున్న సహోదరుని క్రమశిక్షణ పెట్టడానికి నువ్వు ఆమెకు ఒక కాపరివి, నీవు అతగాడికి ఒక కాపరి అన్నట్టుగా జీవించాలి క్రైస్తవులు. తిరిగినోడు తిరగని, లెర్జినోడు నడవని, పోయినోడు పోని అన్నట్టుగా వదిలితే నువ్వు కయ్యూను లాంటి దానివి, నువ్వు ఒక కయ్యూను లాంటి వాడి అవుతావన్నమాట. కొంచెం కటువుగా చెప్పానని ఏమనుకోకండి. కొంచెం బరితెగించిన సేవకుండే తప్పదు, మరి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు 4వ సంగతి చెప్తాను వినండి. ఎట్లా పోవచ్చు రోమా పట్టణానికి? యూదుడిగా వెళ్ళినా అవమానము మరణమే, క్రైస్తవుడిగా వెళ్ళినా అవమానము మరణమే, యాత్రికుడిగా వెళ్ళినా అవమానము మరణమే. 4వ అవకాశం ఉంది. ఏమిటి 4వ అవకాశం అంటే అతనికి రోమా పౌరసత్వం ఉంది. ఒక రోమన్ సిటిజన్గా వెళ్ళొచ్చు అక్కడికి. రోమా పౌరుడుగా రోమా పట్టణానికి వెళితే రోమీయులు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు వారు ఎలా పలకరించుకుంటారో తెలుసా? కైరో సీజర్ ఇస్ లార్డ్ అని పలకరించాలి. కైరో అంటే రీజాయిస్ అని అర్థం, ఆనందించు, మన కైసరే మన ప్రభు అని చెప్పాలి. ఇప్పుడు పౌలు రోమా పౌరసత్వం ఉంటే ఉంది, కానీ ఈయనేమంటాడో తెలుసా? కైరో క్రైస్ట్ ఈజ్ లార్డ్ అంటాడు, సీజర్ ఈజ్ లార్డ్ అనలేడు. అన్న కారణం చేత రోమా పౌరసత్వం ఉన్న అవమానపరిచేస్తారు. ఏదైనా చెప్పేదానికి ప్రయత్నం చేస్తే చివరికి రోమా పట్టణం చేసే పని
చంపేస్తారంతే. అరే ఎట్లా పోయినా అవమానమేనా, ఎలా పోయినా చావేనా? యూదుడికి వెళ్ళినా ఆ రెండే కాచుకొని ఉన్నాయి, క్రైస్తవుడికి వెళ్ళినా ఆ రెండే కాచుకొని ఉన్నాయి, యాత్రికుడిగా వెళ్ళినా రెండే కాచుకొని ఉన్నాయి, రోమా పౌరుడిగా వెళ్ళినా అవే కాచుకొని ఉన్నాయి. ఇక 5వ అవకాశం చెప్తాను వినండి. 5వ అవకాశం ఏంటనంటే ఆయన ఒక సందేశకుడుగా వెళ్ళొచ్చు, ఒక మెసెంజర్గా. ఏయ్ రోమా ప్రజలారా, నా దగ్గర మెసేజ్ ఉంది, చెప్తాను వినండి, అది మీకు మేలు కలిగిస్తుంది, ఆలకించండి అని చెప్పచ్చు. ఏముంది ఆయన దగ్గర ఉన్న మెసేజ్? చూపిస్తాను చూడండి. ఏమి చెప్పగలుగుతాడో తన మెసేజ్ మీకు చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఇలా ఉంది. రామాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఏ రోమీలారా, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మహిమను, సృష్టికర్త అయిన అక్షయుడైన దేవుని మహిమను మీరు క్షయమైపోయే రూపాలు ఇచ్చినారు దేవుని మహిమకు. దేవుడంటే ఒక మనిషినా? దేవునికి మనిషి రూపం ఇచ్చారేంటి? దేవుడంటే 4 కాలు జంతువునా? దేవునికి ఆరోపం ఇచ్చారేంటి? దేవుడంటే ఎగిరే పక్షినా? దేవునికి ఆరోపం ఇచ్చారేంటి? దేవుడు ప్రాకే పురుగునా? దేవునికి ఆరోపం ఇచ్చారేంటి? దేవుడు అక్షయుడు. మనిషి అన్నా, పశువన్నా, పక్షి అయినా, పురుగైనా క్షయమైపోయేవే. దేవుడు మాత్రమే అక్షయుడు. ఆ అక్షయుడైనటువంటి దేవుని మహిమను క్షయమైపోయే రూపాలు ఇచ్చి మనిషి దేవుడనంటివి, 4 కాలు జంతువు దేవుడనంటివి, ఎగిరే పక్షి దేవుడనంటివి, ప్రాకే పురుగు దేవుడనంటివి. ఆ కారణం చేత దేవుని మహిమా స్వరూపాన్ని నువ్వు మార్చావు గనక దేవుడు నీ స్వరూపాన్ని మారుస్తున్నాడు. దేవుడు నిన్ను అపవిత్రమైన బ్రతుకులకు వదిలేస్తున్నాడు. God gave them over. దేవుడు అపవిత్రతగా మిమ్మల్ని విడిచిపెడుతున్నాడు. రిపెంట్, మారు మనసు పొందండిరా. అప్పుడు తన మెసేజ్లో సెకండ్ బుల్లెట్ పాయింట్ ఒకటి ఉంది. అతను తన మెసేజ్లో చెప్పే 2వ అంశం చదువుతాను చూడండి. 26వ వచనం. రామపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతం స్వాభావిక విరుద్ధమైన ధర్మమును విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరిస్తున్నారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలం పొందొచ్చు, ఒకరి ఎడల ఒకరు కామాతప్తులైపోతున్నారు. ఏ రోమీల్లారా, దేవుడు మిమ్మల్ని అపవిత్రతగా అప్పగించాడు. దేవుని మహిమా స్వరూపాన్ని మీరు మార్చేసినారు. దేవుడు అపవిత్రతగా మిమ్మల్ని అప్పగించాడు. మారు మనసు పొందమంటే పొందకపోతే దేవుడు తుచ్చమైన కోరికలకు మిమ్మల్ని వదిలేస్తాడు. తుచ్చమైన కోరికలు అంటే మగవాడు మగవాడితో కాపురం చేయడం, అదే హోమోసెక్సువల్స్. ఆడది ఆడదానితో కాపురం చేయడం, అదే లెస్బియనిజం. ప్రియులారా వినండి, ఆ రోజున రోమా పట్టణంలో స్వలింగ సంపర్కులు, పురుషుడు పురుషుడితో, స్త్రీ స్త్రీతో స్వాభావిక విరోధమైన అవాచ్యమైన కార్యాలు చేస్తుంటే దేవుడు దానికి అప్పగించాడు. రిపెంట్, మారు మనసు పొందండి రా అని అరుస్తున్నాడు. వింటున్నారా? దేవుడు అపవిత్రతకు అప్పగించాడు, మారు మనసు పొందండి. దేవుడు తుచ్చమైన కోరికలకు అప్పగించాడు, మారు మనసు పొందండి అని అరవాలి. అదే అతని దగ్గరున్న మెసేజ్, మరి అదే అతని దగ్గరున్న సందేశం. మరి ఇంకా అతని మెసేజ్లో 3rd బుల్లెట్ పాయింట్ చూపిస్తాను చూడండి. ఏమని చెప్తాడు తన దగ్గరున్న సందేశం? రామపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రామపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు
తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. గాడ్ గేవ్ దెమ్ ఓవర్, గాడ్ గేవ్ దెమ్ ఓవర్, గాడ్ గేవ్ దెమ్ ఓవర్. దేవుడు వారిని అప్పగించెను, దేవుడు వారిని అప్పగించెను, దేవుడు వారిని అప్పగించెను అని చదివాము. చూశారు, అపవిత్రతకు అప్పగించినా మీరు మారలేదు, తుచ్చమైన కోరికలకు అప్పగించినా మారలేదు, ఇక దేవుడు భ్రష్ట మనిషిగా మిమ్మల్ని వదిలేస్తాడు అని చెప్పాలి. ఇలాంటి ప్రసంగం చేస్తే అమ్మ వింటున్నారు, ఎవరు చప్పట్లు కొడతారు? మీరు కాదరా బాబు, దండ పెడతాను, మిమ్మల్ని కొట్టమనలేదు నేను. ఇలాంటి ప్రసంగం చేస్తే ఎవరు చప్పట్లు కొడతారండి? ఇలాంటి ప్రసంగం చేస్తే మెడలో పూలదండ ఎవరేస్తారండి? ఇలాంటి ప్రసంగం చేస్తే ఎవరు సాల్వాలు కప్పుతారండి? ఇలాంటి ప్రసంగం చెబితే ఎవరండి మెమోంటోలు ఇస్తారు? రిపెంట్, మారు మనసు పొందండి అని అరిచిన ప్రసంగం ఆయన ప్రసంగం. ఇలాంటి ప్రసంగం చేస్తే ముందు వచ్చేది అవమానం, అయినా చెబితే వచ్చేది ఇక మరణమే. ఎలా పోయినా అవమానమే, ఎలా పోయినా మరణమే. యూదుడిగా వెళ్ళినా ఆ రెండే కాచుకుని ఉన్నాయి, క్రైస్తవుడిగా వెళ్ళినా ఆ రెండే కాచుకుని ఉన్నాయి, రోమీడిగా వెళ్ళినా ఆ రెండే కాచుకుని ఉన్నాయి, యాత్రికుడిగా వెళ్ళినా ఆ రెండే కాచుకుని ఉన్నాయి, చివరి సందేశకుడిగా వెళ్ళినా ఆ రెండే కాచుకుని ఉన్నాయి. ఏమన్నా పౌలన్నా, నువ్వు వెళ్ళడానికి ఏమేమైతే అవకాశాలు ఉన్నాయో ఏ అవకాశాన్ని వాడుకొని వెళ్ళినా నీకు అవమానము, చావే ఉంది, అయినా సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడనంటున్నావేంటి? నువ్వు ఎలా రోమా పట్టణానికి వచ్చినా అవమానపరచబడతావు, నువ్వు ఎలా రోమా పట్టణానికి వచ్చినా చంపబడతావు అని తెలిసి కూడా సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడనంటున్నావేంటి పౌలన్నంటే, పౌలన్న చెప్పే మాట ఏంటో తెలుసా? నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడను అని ఎందుకు అంటున్నానంటే, నేను సువార్తనే ఎరుగుదును. ఇప్పుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐ నో ద గాస్పెల్. నేను సువార్తను ఎరిగిన వాడను, దాని శక్తిని నేను అనుభవించిన వాడను, నేను సిగ్గుపడను, నేను సిద్ధముగానే ఉన్నాను. ఎలా వచ్చినా నాకు చావు కాచుకుని ఉందని నాకు తెలుసు, ఎలా వచ్చినా వాళ్ళని చంపేస్తారని నాకు తెలుసు, అయినా సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడను అని ఎందుకు అంటున్నానంటే, నేను సువార్తనే ఎరుగుదును. సువార్తను గూర్చి ఎరుగుదును కాదు. ఈ తేడాలు మనకు తెలియాలి. సువార్తను గూర్చి ఎవరికి తెలియదండి? సువార్తను గూర్చి ఎరగడం అది పరిచయ జ్ఞానం, సువార్తనే ఎరగడం అది అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానమే మనిషిని రక్షిస్తుంది, పరిచయ జ్ఞానం కాదు. యేసుప్రభు నమ్మనక్కరలేదు, అతనేమి క్రైస్తవుడు కానక్కరలేదు. యేసుప్రభు ఎక్కడ పుట్టాడయ్యా? బెత్లెహేములో అని చెప్తాడు. యేసుప్రభు ఎంతకాలం జీవించాడయ్యా? 33.5 సంవత్సరాలని చెప్తాడు. యేసుప్రభు ఎక్కడ మరణించాడయ్యా? అది గొల్గొతా కొండ మీద అని చెప్తాడు. యేసుప్రభు తిరిగి లేచాడయ్యా? అవును లేచాడని చెప్తాడు. ఎప్పుడు లేచాడయ్యా? 3 రోజులుగా లేచాడంటని చెప్తారు. ఇది సువార్తను గూర్చి ఎరగడం. సువార్తను గూర్చి ఎరగడం గొప్ప కాదు, ఎవరైనా ఎరుగుతారు. యేసు ప్రభుని వ్యతిరేకించే వాళ్ళు కూడా సువార్తను గూర్చి తెలుసు, కానీ సువార్తనే ఎరగడమే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెబుదామా? పౌలు అంటున్నాడు, నీ సువార్తను నేను ఎరుగుదను, సువార్తను నేను అనుభవించిన వాడను. అందుకే ఈ మాట రాయగలిగాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు కావాలనని ఆయన ఇచ్చించుచున్నాడట. దేవుని ఇచ్చ, దేవుని కోరిక ఏమిటి అంటే మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోకి రావాలి, పరిచయ జ్ఞానం కాదు. ఈ రాత్రి మనమంతా పౌలన్ననే అడుగుదాం. పౌలన్నా పౌలన్నా సువార్తనే ఎరుగుదని అంటున్నావు కదా, దాని కొరకు అవమానం పొందడానికి సిద్ధంగా ఉన్నానంటున్నావు కదా, దాని కొరకు చావడానికైనా వెనుకాడనంటున్నావు కదా, ఏమిటి తెగింపు? నీ ఎరిగిన సువార్త ఏంటో మాతో చెప్పరాదా అని అంటే, ఆయన ఎరిగిన సువార్తను ఇలా చెబుతాడు, ఆ సువార్తలోనే శక్తి ఉంది.
ఇంతకీ ఏంటి ఆయన ఎరిగిన సువార్త? నేను వరుసగా జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తెలుగు బైబిల్లో 1-7 వచనాలు కలిసి ఉంటాయి కాబట్టి పైనుంచి 8వ లైన్ వరకు రండి. గాక అనే పదం ఉంటుంది. ఆ పదము తరువాత తాను ఎరిగిన సువార్తను గురించి పౌలు రాశాడు. చదువుతున్నాను వినండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. మళ్ళీ చదువుతాను. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. నేను ఎరిగిన సువార్త అది ఏమి సువార్త అంటే అది ప్రామిస్డ్ గాస్పల్, వాగ్దానము చేయబడిన సువార్త. అది నిన్న మొన్నటిది కాదు. ఎవరో బుద్ధి లేనోళ్ళు ఈ సువార్త 2000 సంవత్సరాల కింద కదా వచ్చింది మీకు అని అంటున్నారు. ఆలోచించక పాపం. కానీ సువార్త 2000 సంవత్సరాల కిందటే కాదు. ఎప్పటిది మరి? ఈ సువార్త ఎప్పటిది అని అంటే ప్రియ దేవుడు అనాది కాలములోనే, వినండి చాలా జాగ్రత్తగా, దేవుడు వాగ్దానం చేశాడు. వినండి, ఇది వాగ్దానం చేయబడిన సువార్త. ఎవరు వాగ్దానం చేశారు? తండ్రి వాగ్దానం చేశాడు. ఎవరి కొరకు వాగ్దానం చేశాడు? తన కుమారుని కొరకు వాగ్దానం చేశాడు. ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. ఎవరికి వాగ్దానం చేశాడు? మన పితరులకు వాగ్దానం చేశాడు. వినండి ప్రియులారా, సువార్త నిన్న మొన్నటిది కాదండి. సువార్త 2000 సంవత్సరాల కిందటే కాదండి. అనాది కాలములోని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి వాగ్దానము చేసిన ఏన్షియంట్ గాస్పల్, నాట్ మోడర్న్ గాస్పల్. సువార్త నిన్న మొన్నటిది కాదు. ఒక 2000 సంవత్సరాల కిందట వచ్చింది కాదు. దేవుడు ఎప్పుడో వినండి మన పితరులకు ప్రవక్తల ద్వారా ఆయన వాగ్దానం చేశాడు. తన కుమారుని గురించి వాగ్దానం చేశాడు. అది కాస్త పరిశుద్ధ లేఖనాల్లో వ్రాసి ఉంది. వినండి జాగ్రత్తగా. సువార్త అంటే దేవుని కుమారుని గూర్చిన సందేశం. దాని గురించి పౌలు మరో దగ్గర ఇలా చెప్పాడు. సువార్త అంటే ఏంటో చదువుతున్నాను చూడండి. ఏ సువార్తకు శక్తి ఉంటుంది అంటే ఆ సువార్త ఏంటో ఆయన చెప్పిన మాటలో చదువుతాను వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 3వ వచనం. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. నేను మీకు ప్రకటిస్తున్న సువార్త, నేను ఎరిగిన సువార్త, నేను అనుభవించిన సువార్త ఏమిటి అంటే అది యేసును గూర్చిన సువార్త. అది శక్తి కలిగిన సువార్త. ఏముంది అందులో? యేసు ప్రభు లేఖనాల ప్రకారమే మనుషులందరి పాపం కొరకు మరణించినాడు. లేఖనాల ప్రకారమే ఆయన సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారమే మృత్యుంజయుడే తిరిగి లేచినాడు. ఈ సువార్త నిన్న మొన్నటిది కాదు. ఇది పురాతన కాలం నుంచి ఉంది. దేవుడు తన కుమారుడి గూర్చి మన పితరులతో వాగ్దానం చేసిన సువార్తది. ఇంతకీ ఎక్కడుందండి వాగ్దానం అని మీరు అంటారా? చూపిస్తాను చూడండి ప్రియులారా. ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలు ప్రజలందరూ ఇలానే పోగైతే దేవుడు మోషే ద్వారా ఇలా చెప్పించాడు. ఏ ఇశ్రాయేలీయులారా, మోషే చెప్తున్నాడు, ఒక రోజున దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్య మీ కొరకు పుట్టిస్తాడు. నేను ఎలాగైతే ఐగుప్తు దేశం నుంచి విమోచించానో, ఎలాగైతే మీకు ధర్మశాస్త్రాన్ని దేవుని యొద్ద నుంచి తెచ్చిపెట్టానో, అలాగనే మిమ్మల్ని పాపము నుంచి విమోచించే ఒక ప్రవక్త, మీకు దైవ నియమాలు నేర్పించే ఒక ప్రవక్త, నాలాంటి ఒక ప్రవక్త మీకు అనుగ్రహించబడతాడు. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తే. బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మాలు ఇస్తున్నాడు. అక్కడికి వచ్చారు. ఏవయ్యా బాప్తిస్మాలు ఇస్తున్నావు, నువ్వు ఎవడవో చెప్పు, మమ్మల్ని పంపించే వాళ్ళకి మేము చెప్పాలి అన్నారు. అంటూ వాళ్ళు ఏమడిగారో తెలుసా?
నీవు ఏలియావా అన్నారు, కాదండి అన్నాడు. మరి నీవు క్రీస్తువా అని అడిగారు, కాదండి అన్నారు. మరి నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. ఆ ప్రవక్త అంటే అర్థం ఏంటో తెలుసా? మోషే ద్వారా దేవుడు మాకు వాగ్దానం చేశాడు, మోషే లాంటి ఒక ప్రవక్త మెస్సియా మాకు అనుగ్రహించబడతాడని. ఆయనవేనా నీవు అని అడిగారు. బాప్తిసమిచ్చి యోహాను కాదండి అన్నాడు. ఎవరండి మోషే లాంటి ప్రవక్త అంటే? అది ప్రభు అయిన యేసుక్రీస్తే. చప్పట్లు కొట్టే దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేయబడింది. మరో మాట చెప్తాను. ఎవడి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో నాతాను ద్వారా దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. దావీదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ గర్భములో నుంచి నేను ఒక బిడ్డను తీస్తాను, అతనికి నా రాజ్యం ఇస్తాను, అతని సింహాసనాన్ని స్థిరపరుస్తాను, అతని రాజ్యం శాశ్వత రాజ్యం అన్నాడు. అది సొలొమోను గురించి చెప్పబడిన మాట కాదు. అది ప్రియులారా దావీదు వంశము నుంచి పుట్టే రాజుల రాజు, ప్రభువుల ప్రభు, చక్రవర్తి అయిన యేసుక్రీస్తుని గూర్చిన మాట. అంటే ఏంటా వాగ్దానమో తెలుసా ప్రియులారా? సొలొమోను లాంటి ఒక రాజు మీకు అనుగ్రహించబడతాడు. ప్రామిస్. మోషే లాంటి ప్రవక్తగా వస్తాడు, సొలొమోను లాంటి రాజుగా వస్తాడు. 110వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది. ఇది కూడా దావీదుతోనే దేవుడు చెప్పిన మాట. ఏమని చెప్పాడో తెలుసా? మెల్కీసెదెకు క్రమము చొప్పున మీకొక ప్రధాన యాజకుడు మీకు అనుగ్రహించబడతాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఒక ప్రధాన యాజకుడు మీకు అనుగ్రహించబడతాడు. ఆయనే మెస్సియా. 2000 సంవత్సరాల క్రిందట బెత్లెహేములో ప్రపంచపు నడిబొడ్డున కన్యమరియ పొట్టలోంచి ఒక శిశువుగా పుట్టినవాడు ఎవరో తెలుసా ప్రియులారా? దేవుని ప్రజలకు అనుగ్రహించబడతాడు అని వాగ్దానం చేయబడిన ప్రవక్త ఆయనే. సొలొమోను లాంటి రాజు ఆయనే. మెల్కీసెదెకు లాంటి ప్రవక్త కూడా ఆయనే, యాజకుడు కూడా ఆయనే. అందుకే యేసు ప్రభుని గూర్చిన సువార్త నిన్న మొన్న వచ్చింది కాదు. ఇదేదో ఆధునిక సువార్త కాదు. ఇది ఎప్పుడో దేవుడు తన కుమారుని గూర్చి ఈ సువార్త సత్యాన్ని వాగ్దానం చేస్తూ వస్తున్నాడండి. ఇది వాగ్దానం చేయబడిన సువార్త. పౌలంట అది నేను ఎరుగుదును, అది ప్రకటించడం కొరకు అవమానం పొందనన్నా పొందుతా, చివరగా చావనన్నా చస్తా, కానీ రోమీయులైన మీ దగ్గరకు వస్తా. నేను ఎరుగుదన సువార్త ఏంటో. మోషే లాంటి ప్రవక్త, సొలొమోను లాంటి రాజు, మెల్కీసెదెకు లాంటి ప్రధాన యాజకుని గూర్చిన సువార్త ఇది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. నేను ఎరిగిన సువార్త ఏంటో తెలుసా? ఆ మాటలు చదివేనే దాని కొనసాగింపు చదువుతాను చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. చదువుతున్న యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుంచి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను అని రాసి ఉంది. ఇది నిరూపించబడిన సువార్త, ప్రూవెన్ గాస్పెల్. ఇది అనగనగా చెప్పే కథ కాదు. ఈ బైబిల్లో ఉన్నటువంటి స్థలాలు యథార్థంగా ఉన్న స్థలాలు. ఈ బైబిల్లో ఉన్న చరిత్ర యథార్థంగా జరిగిన చరిత్ర. ఈ బైబిల్లో ఉన్న వ్యక్తులు యథార్థంగా ఉన్న వ్యక్తులు. ఇది అనగనగా అని చెప్పే కథ కాదు. మీరు చాలాసేపు అండి బిగుసుకొని కూర్చున్న జోక్ చెప్తాను వినండి. జోక్ అంటే ఏదో కాదు, వాక్యం కొరకే చెప్తాను. ఈ రోజున తెలుగు వాళ్ళకున్న మాయిదారు రోగం ఏంటంటే, శాస్త్ర సమ్మతమైన విషయాలు వినరా, చరిత్ర ఆధారమైన విషయాలు వినరా బాబంటే వినడానికి మనసు ఉండదు. కానీ అనగనగా కథ చెప్పండి, చెవులు మరీ కోసుకుని వినేస్తారు అనగనగా కథలు. ఈ రాత్రి మీకు ఒక అనగనగా కథ చెప్తాను వినండి. అందులో ఉన్న శాస్త్రం ఎంతో, అందులో ఉన్న చరిత్ర ఎంతో మీరే తేల్చేసుకుంటారు. అనగనగా ఒక రాజున్నాడంట. రాజుగారికి 7 కొడుకులు పుట్టారంట. 7 కొడుకులు వేటకెళ్ళారంట. 7 చేపలే పట్టి తెచ్చారంట. 7 ఎండబెట్టారంట. అందులో ఒక చేప ఎండలేదంట. ఏమే చేప ఎండలేదని అడిగారట.
గడ్డుకొప్ప అడ్డం వచ్చిందని చెప్పిందట. ఏమే గడ్డుకొప్ప అడ్డం వచ్చావని అడిగారట. ఆవు తినలేదని చెప్పిందట. ఏమే ఆవు తినలేదు అని అడిగారట. పాలేరు ఇప్పలేదని చెప్పిందట. ఏమిరా పాలేరు ఇప్పలేదని అడిగారట. అవ్వ నాకు అన్నం పెట్టలేదని చెప్పాడట. ఏమే అవ్వ అన్నం పెట్టలేదని అడిగారట. పిల్లాడు ఏడ్చినాడని చెప్పిందట. ఏమిరా పిల్లాడు ఏడ్చినావు అని అడిగారట. చీమ కుట్టింది అన్నాడట. ఏమే చీమ కుట్టేవని అడిగారట. నా బంగారు పుట్టలు వేలు పెడితే కొట్టనా అందట. ఇందులో మన శాస్త్రం ఏంటో, ఇందులో చరిత్ర ఏంటో పని మీరు ఆలోచించండి. రాజుగారు కొడుకులు వేటకెళ్తే అరణ్యానికి పోయి సింహాల్లో, పులుల్లో, జింకల్లో వేటాడాలి కానీ చేపలు పట్టుకోవడానికి పోయారేంటి? పోని సరదాపడి వెళ్ళారనుకుందామండి. వీళ్ళంతా చేతగాని దద్దమ్మలు కాకపోతే 7గురికి 7 దొరికాయంట. నేను పోయిన 10 తెచ్చుకుంటాను. 7గురికి 7 దొరికాయంట. మొత్తానికి 7 ఎండబెట్టారంట. అందులో ఒక చేప ఎండలేదంట. మే నెలలో బల్లారులు ఎండబెట్టాల్సింది, దాని సంగతి తేలును. ఈ రోజున ఎండ తట్టుకోలేకపోయాను నేను. ఏప్రిల్ నెలలోనే బళ్ళారిలో ఏంటి బాబు ఈ వేడి ఇట్లా ఉంది అనిపించింది నాకు. అది మే నెలలో ఎండబెట్టుంటే దీని సంగతి తెలిసి ఉండేది. మొత్తానికి అది ఎండలేదట. ఏమే చేప ఎండలేదని అడిగారట. గడ్డుకో పడ్డం వచ్చిందని చెప్పిందంట. మరి ఎవరికి వినబడిందో? గడ్డిగొప్పన పోయి అడిగారంట. ఏమే గడ్డిగొ పడ్డం వచ్చావని. మరి బళ్ళారిలో గడ్డిగొప్పలు నోరెక్కడుంటుందో మాట్లాడడానికి. ఆ గడ్డిగొప్పండ ఆవు తినలేదని చెప్పిందంట. ఏమిటండి కథలు? శాస్త్ర సమ్మతము కాదు, చరిత్ర ఆధారము లేదు. అనగనగని చెప్పిన కథలు చెప్తారు, నమ్మో అంతే. మేము చెప్పాం క్వశ్చనించొద్దు, ప్రశ్నించొద్దు అంటారు. అలా ప్రశ్నించకపోతే ఎలాగండి? శాస్త్ర సమ్మతం కానివి, చరిత్ర ఆధారం కానివి ఇలాంటి వాటిని మేము ఎట్లా నమ్మమంటే, నోర్మై మేము చెబుతున్నాం నువ్వు వినాల్సిందే, నమ్మాల్సిందే అనే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ అట్లా కాదండి. ఇందులో చరిత్ర ఆధారమైన సంగతులు ఉన్నాయి, శాస్త్ర సమ్మతమైన విషయాలు ఉన్నాయి. ఇది అనగనగా చెప్పేటువంటి ఒక కథ కాదు అనే విషయం గమనించండి. ఇది నిరూపించబడిన సత్యం. ఏమిటి నిరూపించబడిందట? దావీదు సంతానముగా పుట్టిన దావీదు కుమారుడు ఆయన. ఒక మాట, మృతుల్లో నుంచి 3వ దినమున తిరిగి లేచాడు. ఒక్కసారి 500 మందికి కనబడ్డాడు. తిరిగి లేచి 40 రోజులు తన శిష్యులకు మిగిలిన వారికి కనబడ్డాడు. ఆయన మృత్యుంజయుడు, ఆయన తిరిగి లేచినటువంటి వాడు. సువార్త అంటే ఇది నిరూపించబడిన సత్యం అండి, అనగనగా చెప్పిన కథ కాదు. వాగ్దానము చేయబడిన సత్యం సువార్త. ఇది నిరూపించబడిన సత్యం, ఇది సువార్త. 3వ సంగతి చెప్తాను వినండి. నేను ఎరిగిన సువార్త అది ఎలాంటిదో తెలుసా? వ్యక్తిగతంగా నాకు సొంతమైంది. పర్సనల్ గాస్పెల్, నాలో పనిచేసింది అంటున్నాడు. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం నేను ఆ 7వ వచనం అడుగును చదువుతున్నాను. ఈయన నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమును విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఈ సువార్త నాలో పని చేయగా నన్ను అపోస్తలునిగా చేసింది, నాకు కృపను తీసుకుని వచ్చి అందించింది సువార్త. ఇది పర్సనల్ గాస్పెల్. నేను అనుభవంతో చెప్తున్నాను అంటున్నాడు. ఎలా మీతో చెప్పనివ్వండి. ఈ మధ్య దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు. వింటున్నారా లేదా మీరు? దేవుడు ఎంత ఆశీర్వదించినాడంటే రోజు రోజుకి నా ముఖం కాస్త పెద్దదైపోతూ ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇక్కడికి ఉండేదండి నల్లగా జుత్తు, వయసు మీద పడుతుంటే రోజు రోజుకి దేవుడు నన్ను ఆశీర్వదించి వెంట్రుకలన్నీ లేపేస్తూ ఉంటే మొత్తానికి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు జుత్తు. మీరేం నవ్వేకండి. ముఖం పెద్దదైన వాళ్ళకి పౌడర్ ఖర్చు ఎక్కువ, జుత్తు ఎక్కువ ఉన్న వాళ్ళకి నూనె ఖర్చు ఎక్కువ. ఖర్చు ఒకటే. మొత్తానికి ఇప్పుడు నా జుత్తు లేదుగా, నాకు బాల్డ్ హెడ్ వచ్చేసింది, బట్టతలు వచ్చేసింది. ఇప్పుడు ఒక నూనె తీసుకున్నది. ప్రియులారా, ఈ నూనె కొనండి. ఈ నూనె రాసుకున్న వాడికి జుత్తే జుత్తు అని చెప్పాను అనుకోండి, మీరేమంటారు? అదేదో ముందు నువ్వు రాసుకొని జుత్తు తెచ్చుకొని మాకు చెప్పరాదంటయ్యా, నీవు అనుభవించింది మాకెందుకు చెబుతావు? సువార్త చెప్పే వాళ్ళు ఎవరైనా వినండి, అనుభవించి చెబుతాం.
శ్రీనివాస్ గారు చెప్పారు, ఇదే గ్రౌండ్లో అక్కడే కూర్చొని యేసు ప్రభు సువార్త మాటలు వినగా దేవునాత్మ తన పాపాల విషయమే పశ్చాత్తాపడగా మారు మనసు పొంది రక్షించబడ్డారు. దేవుని బిడ్డ అయినాడు. ఆయనే మతంలో దిగలా. మరి క్రైస్తవ్యం ఇది ఒక మతం అయితే ఈ క్రైస్తవ్యము మాకు అక్కర్లేదు. నేను కూడా యేసు ప్రభువుని మొదటి నుంచి ఎరిగిన వాడిని కాదు. ఇలాగే ఒక స్థలంలో మీటింగ్ జరిగితే దాన్ని పాడు చేద్దామని వెళ్ళాను. అక్కడ పాట పాడుతున్నారు, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమను పాడుతుంటే ఆ పాటలోని మాటలు వాళ్ళు వివరించి పాడుతుంటే దేవుడు ప్రేమిస్తాడా, ప్రేమించి నా కొరకు వచ్చాడా, నా కొరకు సిలువలో చనిపోయినాడా, ఇందులో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏమిటున్నాయి, ఇందులో సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏమున్నాయి అని ఆలోచించి ఒక అద్భుతమైన రోజున నేను పాపినని గమనించి ఆయన నా జీవితంలో పిలిచి పాపక్షమాపణ పొందాను, దేవుని బిడ్డనయ్యాను. యేసంటే అసహించుకునేవాడిని ఇప్పుడు యేసు కొరకు బ్రతికే మనిషిగా మార్చినాడు నా దేవుడు. దేవుని స్తోత్రాలు చెబుదామండి. హల్లెలూయా. యేసంటే వ్యతిరేకం, యేసును నమ్మిన వాళ్ళంటే వ్యతిరేకం. అసలు యేసు ప్రభు నమ్మినోడు నా పక్కన ఉంటేనే నేనేదో ఏమన్నా మైలు పడ్డానన్నట్టు ఉండేది నా ఫీలింగ్. అలా నేర్పించబడ్డానండి నేను. కానీ అదే యేసుని గురించి ప్రకటించే ఒక సేవకునిగా మార్చింది మా ఎక్స్పీరియన్స్. మేము విన్న వాటిని, కన్న వాటిని మేము చెప్పక మేము ఉండలేము. యేసు ప్రభు సువార్త చెప్పొద్దు అని శ్రీనివాస్ గారు ఆపిన ఆయన ఆగలేరు. యేసు ప్రభు చెప్పొద్దు అని స్వామి ఆపినా నేను ఆగలేను. యేసు ప్రభు గురించి మీటింగులు పెట్టి చెప్పొద్దు అని విజయ్ కుమార్ గారు చెప్పినా ఆయన ఆగలేడు. మేము కన్న వాటిని, మేము విన్న వాటిని, మేము అనుభవించే వాటిని మేము చెప్పక మేము మానలేము. ఆయన ద్వారా తప్ప వేరొక మార్గంలో పాపక్షమాపణ ఉంటే చెప్పు. ఆయన మినహాయించి పరలోక రాజ్యానికి చేరి ఒక దారి ఏదేనుంటే చూపించండి. యేసులో మాకు పాప క్షమాపణ దొరికింది. యేసు ప్రభువులో మోక్షప్రాప్తి దొరికింది. భూమి మీద ఒకరు చచ్చిపోయినా, మొన్నైన శరీరం అది మట్టికి పోయినా మేము పరలోకి పోతామన్న ఒక శుభప్రదమైన నిరీక్షణతో బ్రతికే భాగ్యం దొరికింది. ఆ యేసుని చెప్పకుండా ఎట్లుంటామండి? మా కొరకు సిలువలో మరణించి మృత్యుంజయుడే తిరిగి లేచి మాకు పాపక్షమాపణ ఇచ్చి మోక్షప్రాప్తి కలుగుతుందన్న ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగించిన ఆయన చెప్పకుండా ఎట్లుంటామండి? అది మా అనుభవం అండి, అది మా అనుభవం. పౌలు అంటాడు, సువార్త ఎంత శక్తివంతమైందో తెలుసా? అది వాగ్దానం చేయబడింది, అది నిరూపించబడింది, వ్యక్తిగతంగా మా అనుభవంలోకి వచ్చింది. 3 చెప్పాను, 4వ చెప్తాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను, ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఇది ప్రీచబుల్ గాస్పల్, ఇది ప్రకటించడానికి సరిపోతుంది. ఎవరికి? జ్ఞానుల కన్నా సరిపోతుంది, మూఢుల కన్నా సరిపోతుంది, ఇవన్నీ గ్రీసు దేశస్తులకైనా సరిపోతుంది, గ్రీసు దేశస్తుల కానోలకైనా సరిపోతుంది. నా చిన్న సేవా జీవితంలో ఒక దేశానికి వెళితేను ఆ దేశంలో ప్రిన్స్ రాజకుమారుని యొక్క ఫైనాన్స్ చూస్తుంటారంట పెద్ద ఆయన. అతని భార్య వచ్చి దేవుని మాటలు వినింది. మాటలు విన్న తర్వాత ఆమె కూడికి ముగించగానే నా దగ్గరికి వచ్చింది, నా భర్తకు చాలా ప్రశ్నలు ఉన్నాయి బాబు, ఒకవేళ మీరు మా ఇంటికి వచ్చి 2 మాటలు చెప్పగలుగుతారా అంటే, వాళ్ళ ఇంటికి పోయేసరికి అదేదో పెద్ద ప్యాలెస్ లాగుంది. ఎందుకనంటే రాజకుమారుని యొక్క ఫైనాన్స్ అంతా చూసి ఫైనాన్స్ మినిస్టర్ గారి ఇల్లు అది. ప్రియుల వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళడానికే వీళ్ళు లిఫ్ట్లో 8 అంతస్తుల పైకి తీసుకుపోయారు. ఆ పెద్ద ఆయన వచ్చి సాదరంగా ఆహ్వానించి కుర్చీలో కూర్చోబెట్టి ఎదురుగా కూర్చొని ప్రశ్నలు అడుగుతుంటే నేను అతను సువార్త చెప్తున్నాను, నేను అతని వాక్యం చెప్తాను. ఒక విడ్డూరమైన విషయం చెప్పనా? ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఏం చెప్పాను అంటే, మా శ్రీకాకుళం జిల్లాలో కొండ జాతి ప్రజలు ట్రైబులోకి ఏం చెప్పాను అదే చెప్పా. మా 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఏమంటే హైదరాబాద్ సెక్రటేరియల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా ప్రోగ్రాం పెట్టుకుంటే దేవుని మాటలు చెప్పడానికి పిలిస్తే వాళ్ళ ముందుకెళ్ళి వాక్యం చెప్పాను.
ఏం చెప్పానో తెలుసా అండి? మా కొండ ప్రాంతాల్లో ఉన్న సవరోలకి వింటున్నారు, సంతాలి వాళ్ళకి, కోయోలకి ఏం చెప్పాను అదే చెప్పా. ఈ బైబిల్లో ఉన్న సువార్త జ్ఞానులకి సరిపోతుంది. ఈ బైబిల్లో ఉన్న సువార్త జ్ఞానము లేనోళ్ళకి సరిపోతుంది. ఈ సువార్త పెద్ద చదువులు చదువుకున్నోడికి సరిపోతుంది. ఈ సువార్త చదువు లేనోడికి కూడా సరిపోతుంది. సంపన్నులకు సరిపోద్ది, పేదవాళ్ళకి ఎవరికైనా సరిపోయే సువార్త. దేవునికి స్తోత్రం చెబుదామా ప్రియులారా? ప్రీచబుల్ గాస్పల్, ఇది సరిపోయిన సువార్త. ఇంకెక్కువ చెప్పలేని సమయం అవుతుంది గనక ప్రియులారా, 5వ సంగతి చెప్తాను వినండి. ఇది వాగ్దానం చేయబడిన సత్యం, ఇది నిరూపించబడిన సత్యం, ఇది వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చిన సత్యం, ఇది ప్రకటించడానికి సరిపోయే సత్యం. 16వ వచనంలో పౌలు అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాను, నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థును కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇది ఏమి సువార్తో తెలుసా? పవర్ఫుల్ గాస్పల్. ఇది శక్తి కలిగిన సువార్త. ఏమిటండి దీనికి ఉన్న శక్తి అంటారా? చెప్తాను వినండి. మా ఒరిస్సా బోర్డర్లో ఒరిస్సా బోర్డర్లో ఆర్యవైశ్య కుటుంబాలు, చాలా ఎక్కువ కుటుంబాలు యేసు ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళందరికీ ఏమంటే ఒక మూలం ఒక అమ్ముండేవాళ్ళు. ఆ మొక్కరితో యేసు ప్రభు నమ్మింది. ఆమె భర్త యేసు ప్రభు అంటే వ్యతిరేకించేవాడే. ఏదైనా ఇలాంటి మీటింగ్ పోయి దేవుని మాటలు వింటానని పోతే ఆమెను విపరీతంగా కొట్టేసేవాడు. నేను అడిగాను, అమ్మ ఏంటి ఇవన్నీ దెబ్బలు కనబడుతున్నాయంటే, మీ నాన్నగారి సంగతి తెలుసు కదా నాయన, దేవుని మాటలు వినడానికి వచ్చానని కోప్పడి కొట్టేసినాడు. సరే, ఆమె ఏమంటే దెబ్బలు తినింది, తిట్లు తినింది. చివరికి దేవునికి స్తోత్రం, చనిపోయే ముందు పెద్ద ఆయన కూడా మారు మనసు పొందాడు, దెబ్బలు కొట్టినోడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరికి 7 కొడుకులు, 2 కుమార్తెలు. వాళ్ళందరినీ ప్రభువులోకి నడిపించుకుంది. మతంలోకి దింపలేదు. పాపక్షమాపణ కొరకు, మోక్ష ప్రాప్తి కొరకు, జీవితాలు మార్చడం కొరకు కావలసిన సత్యాలు అందించగా 9 మంది పిల్లలు మారారు. ఆ 7 కొడుకులు చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. ఆర్యవైశ్యులేమో వినడి ప్రియులారా, మోటార్ బైకులు అమ్మినోడు ఒక ఆయన, బంగారు షాపులు ఉన్నాడు ఒక ఆయన, సిమెంటు ఏమంటే ఐరన్ అమ్మే పెద్ద పెద్ద రోజుకి ₹1,00,000 వ్యాపారం చేస్తారు. కానీ దేవుని నమ్మి ఒక సాధు జీవుల్లాగా దీనంగా ఉంటారండి కుటుంబం అంతా. సంవత్సరానికి 2-3 మీటింగులు పెడతారు. ప్రియులారా, దాదాపు ప్రతి సంవత్సరం పోయేవాడిని, ఈ మధ్య తగ్గించాను. ఒక వారం మీటింగ్ వెళితేను నాతో పాటు ఒక స్పీకర్ కూడా వచ్చినాడు. ఆయన మొట్టమొదటిసారి వచ్చారు. అందరూ ఆయనతో మాట్లాడుతుంటే, ఆ కుటుంబంలో చివరి అబ్బాయి ఇంట్లో విడిది చేస్తాము, ఆ ఇంట ఆవిడ వచ్చి అన్నారు, బ్రదర్ అన్న మేము త్వరగా వెళ్ళిపోతున్నాము, అంతా ఫుడ్ రెడీగా ఉంది, రైస్ కొంచెం వేడిగా పెడదామని పెట్టలేదు, అన్నగారిని మా ఇంటికి తీసుకొచ్చేయండి అని చెబితేను, సరే మీరు వెళ్ళండి అమ్మా తీసుకొస్తానని చెప్పాను. మొత్తానికి స్పీకర్తో అందరూ మాట్లాడిన తర్వాత, అన్న వెళ్దామరండి అని చెప్పి స్పీకర్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి, వారు మాకు ఇచ్చిన గదిలో అతను బ్యాగ్ పెట్టన్నా, ఈ గదిలో మీరుంటారు, నేనుంటాను, ఇది మీ బెడ్, ఇది నా బెడ్, మీకు ఏది అవసరమైందో అడగొచ్చు అని చెప్పాను నేను. ఆయన ఒక్కసారి ఇలా చూశాడు. చూసిన తర్వాత అన్నాడు, స్వామి తమ్ముడు వీళ్ళకి ఎంత ధైర్యం అన్నాడు. ఏమన్నా ఎందుకు అలాగ అడుగుతున్నారు అన్నాను నేను. చూసారా, ఆ సిస్టర్ గారు బంగారపు గాజులు, గొలుసు, తర్వాత ఉంగరాలు ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేసింది. ఆ బ్రదర్ చూసావా, ఈ టేబుల్ మీద పర్స పెట్టాడు, నిండగా డబ్బులు ఉన్నాయి. వాళ్ళ బీరువా తాళాలు వేసి కూడా తాళాలు తీసి ఎక్కడో దాచుకోలేదు, బీరువా తాళాలు అలాగే ఉంచారు. వీళ్ళకి ఎంత ధైర్యం అన్నాడు. అవన్నీ మనకెందుకు అని, అవన్నీ మనకెందుకులే అన్నాను నేను. ఆయన అంటున్నాడండి, తమ్ముడు ఒక విషయం చెప్పనా అన్నాడు. చెప్పండి అన్నాను. ఆ యేసు ప్రభువే కానీ నా బ్రతుకులోకి రాకపోయి ఉంటే ఇవన్నీ ఇప్పుడు లేపేద్దాం తమ్ముడు, ఇవన్నీ ఇప్పుడు లేపేస్తాను తమ్ముడు, లేపేసేవాడిని అన్నాడు. అంటూ మీకు నవ్వొచ్చినట్టే నాకు నవ్వొచ్చింది. ఇదేంటలాగా అన్నాడు అనుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆయనకు. గుంటూరు జిల్లా బాపట్ల పక్కన స్టూవర్ట్పురంలో ఒక దొంగల కుటుంబంలో పుట్టాను తమ్ముడు. చిన్ననాటి నుంచి ఇటు చెన్నై నుంచి విజయవాడ, ఇటు విజయవాడ నుంచి ఇటు హైదరాబాద్, ఇటు విజయవాడ నుంచి అటు విశాఖపట్నం, ఈ ట్రైనుల్లో తిరిగి చైన్లు కత్తిరించి, బ్యాగులు కత్తిరించి, బంగారాలు డబ్బులు దొంగలించిన దొంగ తమ్ముడు.
ఈ దొంగతనం చేయడానికి అన్ని అందుబాటులో ఉన్న దొంగతనం చెయ్యి బుద్ధి వేయటం లేదు తమ్ముడు. కారణం ఏంటనంటే సువార్త నా బ్రతుకులోకి వచ్చి నన్ను మార్చేసింది. ఇవ్వండి, శక్తిగల సువార్త జీవితాలు మార్చేది, మతం మార్చేది కాదు కాదు కాదు. యేసు ప్రభు సువార్త మతం మార్చేది కాదు. యేసు ప్రభు సువార్త మనసు మార్చేది. నేను చాలా కాలం కిందట ఒక వృత్తాంతం చదివాను. టైం ఉంది కనుక చెబుతున్నాను. ఏమిటా వృత్తాంతం అని అంటే వినండి. ఆఫ్రికా ప్రాంతంలో ఒక చెట్టు కింద ఒక ఆయన కూర్చొని ఏదో చదువుకుంటున్నట్ట. ఒక వ్యాపారస్తుడు తెల్లదొర ఆ దారి గుండా పోతూ, బాబు నేను పలానా చోటుకు పోవాలి, ఈ అడవిలో నాకు దారి తెలియటం లేదు, నువ్వేదైనా దారి చెప్పగలవా అని చూపిస్తే, ఈ స్థలం నాకు తెలుసండి, మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి అని చెప్పి ఆ దొరగారి యొక్క లగేజీలు ఉంటే ఆ బ్యాగులు కొంచెం తనమోసుకుంటా నడుస్తున్నాడంట ఈ నల్లజాతీయుడు. ఏమంటే ఆఫ్రికన్ తెల్లవాడు నాస్తికుడు, దేవుడున్నాడంటే నమ్మడు. అతను అన్నాడంట, ఏంటి నువ్వు నాకు కనబడినప్పుడు చెట్టు కింద కూర్చుని ఏదో చదువుకుంటున్నావు, ఏంటది అన్నాడు. ఆఫ్రికన్ అన్నాడు, బైబిల్ చదువుకుంటున్నాను సార్ అన్నాడు. అరే బైబిల్ చదువుతున్నావా, అందులో ఉన్న యేసు ప్రభుని నమ్ముకున్నావేంటి అన్నాడంట. అవును సార్ నమ్ముకున్నానన్నాడు నల్లజాతి వాడు. ఇక ఈ నాస్తికుడు వినండి వినండి ప్రియులారా, దారి పొడుగున నల్లజాతిని దూషిస్తున్నాడు, బైబిల్ మీద దూషణ మాటలు మాట్లాడుతున్నాడు, ఆ బైబిల్లోని యేసు ప్రభు మీద దూషణ మాటలు మాట్లాడుతున్నాడు. ఆఫ్రికన్ నల్లజాతోడు నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ తెల్లవాజాత అయిన వినండి వ్యాపారస్తుడు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళి, సార్ మీరు వెళ్ళవలసిన చోటిదే, మీరు వెళ్ళొచ్చు అని లగేజీలన్నీ అతని చేతికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ బ్యాగులన్నీ తీసుకున్నాక తెల్లదొర లోపలికి వెళ్ళిపోబోతుంటే నల్లజాతోడు అన్నట్ట, సార్ ఒక్క మాట చెప్పి వెళదామనుకుంటున్నానండి అన్నాడు. ఏంటో చెప్పు అన్నాడు. ఏమి లేదు సార్, ఈ అరణ్యములో మీకు దారి తెలియదు, నేను దారి చూపిస్తున్నాను, నేను దారి చూపిస్తుంటే మీరు నా జాతిని మీరు దూలనాడారు, నా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం మీద దుర్భాషలు ఆడారు, ఇందులో యేసు ప్రభువు మీద చాలా చెడ్డ మాటలు మీరు మాట్లాడారు. మీకు ఒక విషయం చెప్పనా సార్, ఈ బైబిలే కానీ నా చేతిలో లేకపోయి ఉంటే, ఈ బైబిల్లోని యేసు ప్రభువే నా జీవితంలోకి రాకపోయి ఉంటే, మీ మాంసం ఎప్పుడో నా కడుపులో ఉండేది, మీ ఎముకలు ఎప్పుడో నా పళ్ళ కింద నలిగిపోయి ఉండేవి, నేను ఒక క్యానిబల్ సార్ అన్నాడంట. వీడి చెమటలు పెట్టాయి ఇప్పుడు. మరి ఎంతసేపు నేను నడిచింది నరమాంస భక్షకుడితోనా? నరమాంస భక్షకుడికి తెల్లని వింటున్న సేంపందిలంటోడు దొరికాడు, తెల్లగా ఎవడు దొరికాడు, వాడు తినొచ్చు. కానీ తినే మనసు ఇప్పుడు ఎందుకు లేదనంటే సువార్త జీవితంలోకి వచ్చింది, అది మార్చేసింది. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదామా? సువార్త దీనికి శక్తి ఉంది, అది మనుషుల జీవితాలను మార్చేదండి. సువార్త ఇది వాగ్దానం చేయబడిన సత్యం, సువార్త ఇది నిరూపించబడిన సత్యం, సువార్త వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చిన సత్యం, సువార్త ఇది ప్రియులారా ప్రకటించడానికి సరిపోయే సత్యం, సువార్త శక్తి కలిగినటువంటి సత్యం, జీవితాలను మార్చేది. ఇది నేను ప్రకటించకపోతే ఎలాగా? అక్కడికి వెళ్తే చావుంటుందని తెలుసు, చావనన్నా చస్తానే కానీ వెళ్ళి ప్రకటిస్తాను అనుకుంటున్నాడు. చివరకు ఒక మాట చెప్పి ముగిస్తాను. రాజులు 2వ గ్రంథంలో ఒక స్టోరీ ఉంటుంది. ఇశ్రాయేలీలకు 2వ యెరోబాము రాజుగా పాలన చేస్తున్న రోజులవి. సిరియన్లు వచ్చి వారి మీద ముట్టడి వేశారు, తినడానికి తిండి లేదు, భయంకరమైన కరువు సంభవించింది. ఆ రోజుల్లో వచ్చిన కరువు ప్రియులారా వినండి, పావురపు రెట్ట కొనుక్కోవడానికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది, చచ్చిపోయిన గాడిద తలకాయ కొనుక్కోవడానికి కూడా ఎక్కువ డబ్బులు పెట్టవలసి వస్తుంది. భయంకరమైన కరువు సంభవిస్తున్న రోజులు. ఆ కరువు ఎంత తీవ్రస్థాయికి వెళ్ళిపోయిందని అంటే 2 స్త్రీలు అనుకున్నారట, ఆకలితో చచ్చిపోయేలాగున్నాము, ఇవ్వండి నీ పిల్లాడిని వండుకొని తినేద్దాం ఒక రోజు, లేదా నా పిల్లాడిని మరో రోజు వండుకొని తినేద్దాం ఒక రోజు అనుకున్నారంట. అంటే ఆ రోజున నరమాంస భక్షకులు తయారయ్యే రోజులు వచ్చేసినాయి. వినండి వినండి, రాజు తన యొక్క అంతఃపురంలో ఆ గోడ మీద తిరుగుతుంటే ఒక అమ్మ వచ్చి, అయ్యా నాకు న్యాయం తీర్చంటుంది.
న్యాయం తీర్చు అంటుంది. ఏమి న్యాయం తీర్చమంటావు? యెహోవా దేవుణ్ణి మీరు ఆరాధిస్తారు, ఆ దేవుడి వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఇన్ని కరువులు వచ్చినాయని దేవుని మీదను దేవుని సేవకుని మీదను తిరుగుబాటు చేస్తున్నాడు రాజు. అయ్యా, నేను ఆ సంగతులు మాట్లాడడం లేదు. నా పక్కనున్న స్త్రీ నా బిడ్డను వండుకొని తినేద్దామంటే నిన్న వండుకొని తిన్నాం, ఈ రోజున ఆమె బిడ్డను వండుకొని తినాలి ఇప్పుడు, కానీ ఇవ్వనంటుంది, నాకు న్యాయం తీర్చుంది. గుడ్డలు చింపేసుకుంటున్నాడు. అయ్యో, నా పరిపాలనలో నా ప్రజలు నరమాంస భక్షువులు అయిపోయారేంటని బట్టలు చింపేసుకొని, ఇదంతా ఆ ఎలీషా ప్రవక్త వల్ల వస్తుంది. ఆ ఎలీషా ప్రవక్త బంధించి తండ్రి మనుషుల్ని పంపాడు. దేవుడు ముందుగానే ఎలీషాగా చెప్పేశాడు. ఎలీషా అంటున్నాడు, రేపటికి ఈ సమయానికి బోల్డంత ఆహారం మీకు దొరుకుతుంది, చెప్పండి మీ రాజుకి అన్నాడు. ఇది నమ్మడానికి కూడా నమ్మశక్యంగా లేదే అనుకున్నారు. కానీ ప్రియుల, ఆ రోజు ఏం జరిగిందో తెలుసిన, దేవుడు ఆ సిరియన్ల దండుపేటలో పెద్ద కలవరం పుట్టించగా సిరియన్లందరూ కూడా వారి వారి గుడారాల్లోంచి వారు వండుకున్నవి, వారు సిద్ధపరచుకున్నవి అన్నీ విడిచిపెట్టి పారిపోయారు. ఇప్పుడు ఆ దేశంలోనే వినండి జాగ్రత్తగా, 9 కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, మనం ఎక్కడ ఉన్నా చచ్చిపోయేలాగున్నాం, వీళ్ళకే తినడానికి ఏమి లేకపోతే, ఆ గార్బేజ్ పెంట మీద వాళ్ళు ఏమి వెయ్యకపోతే మనం చచ్చేలాగున్నాం, ఎక్కడున్నా చచ్చిపోతాం, శత్రువుల మధ్యలోకి వెళ్ళినా చచ్చిపోతాం, పదండి చావడానికన్నా పోదామని సిరియన్ల దండులోనికి వచ్చారు ఈ కుష్ఠరోగులు. రాగానే శత్రువులు ఎవరో కనబడడం లేదు. వండిన రుచికరమైన పదార్థాలు ఆ గుడారములు ఉన్నాయి, ఈ గుడారములు ఉన్నాయి, కొన్ని ఇవంటి వంటకాలు ఇంకా పొయ్యి మీద మరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్న కుష్ఠరోగులు అది తిని ఇది తిని సంబరపడి వారొక మాట అనుకున్నారు. సీరియస్గా చెప్తున్నాను, చివరి మాటలు వినండి. కదిలి మీరు దేవుని పైన పాడు చేయకండి పిల్లలు, ప్లీజ్. అట్లా చేయకూడదు ఎప్పుడు మీరు, అది మీకు చాలా నష్టం తెచ్చిపెడుతుంది. చివరి మాటలు బాగా వినండి. 9 కుష్ఠరోగులు ఏమనుకుంటున్నారంటే, మనం చేస్తున్న పని మంచిది కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం, మన ఊరకన ఉండడేలా, తెల్లవారు వరకు ఎచ్చట ఉంటే ఏదైనా ఒక అపాయం వస్తుందేమో, పదండి రాజుగారింటికి వెళ్ళి చెబుదాం, సిరియన్ల దండుపేటలో ఆహారం ఉందని చెబుదాం, అది తింటే దేశ ప్రజలు బ్రతుకుతారని చెబుదాం, పదండి వెళదాము అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ 9 కుష్ఠరోగులు ఊర్లోనికి వస్తే ఎవరండి స్వాగతం పాట పాడతారు? వీళ్ళకి ఎవరండి సాల్వాలు కప్పుతారు? ఎవరండి పూలదండలు వేస్తారు? ఏదో చెప్పాలని వచ్చారు కదరా కుష్ఠరోగులారా, చెప్పండి అని అవకాశం ఎవడిస్తాడండి? కుష్ఠరోగులై ఉండి మా మధ్యలోకి వస్తున్నారేంటని రాళ్లతో కొట్టి చంపేస్తారు. కానీ 9 కుష్ఠరోగులు ఏమనుకున్నారో తెలుసా? వీళ్ళు రాళ్లతో కొట్టి చంపితే చావనన్నా చద్దాం పదండి, కానీ పోయి సువార్తను చెప్పి బతికిద్దాం పదండి వాళ్ళను. హల్లెలూయా. చావనన్నా చద్దాం రాళ్లతో కొట్టబడి, కానీ వారికి సువార్తని చెప్పడానికి వెళదాం పదండి అనుకున్నారు. అందుకో దైవజనుడు అన్నాడు, ఈ 9 కుష్ఠరోగులకి శరీరానికి కుష్ఠుందేమో కానీ హృదయానికి కుష్ఠు లేదంట. ఈరోజు బళ్ళారీలు ఇక్కడ కూర్చున్న మనకు శరీరానికి కుష్ఠు లేదు కానీ హృదయానికి కుష్ఠరోగం పట్టింది. సువార్త అంటే ఏంటో తెలుసు, అది తెచ్చిన పాపక్షమాపణ అనుభవిస్తున్నాం, యేసు ప్రభు వల్ల అనేక రకాల దీవెనలు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం. కానీ యేసు ప్రభు ఎందుకు దేవుడో, ఆయన నమ్మటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటో, ఒక చచ్చాక మనకు దొరికే ఆ పరలోక రాజ్యం ఏంటో చెప్పడానికి మనసు లేకుండా పడున్నామే. మనము కదా కుష్ఠరోగులం. వాళ్ళకి శరీరానికి కుష్ఠుంది కానీ హృదయానికి కుష్ఠు లేదు. మనకి శరీరానికి కుష్ఠు లేదు కానీ హృదయానికి కుష్ఠు పట్టింది. అక్కడ కుష్ఠరోగులు, ఇక్కడ పౌలు ఒకేలాంటి మనస్తత్వం. చావనన్నా చస్తానేమో కానీ మీకు సువార్తని ప్రకటిస్తా, ఇది శక్తి కలిగిన సువార్త, జీవితాలు మార్చే సువార్త. వీళ్ళనుకుంటున్నారు మనం చావనన్నా చద్దాం కానీ ఈ ప్రజలను బ్రతికిద్దాం పదండి అని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేరుగా 2 ప్రశ్నలు వేస్తున్నాను. మీరు నమ్మిన సువార్తను నిజంగానే ఎరుగుదరా? అది మీ జీవిత అనుభవంలోనికి వచ్చిందా? అదే మాట నిజమైతే ఆ సువార్తను ప్రకటించడానికి మన కుటుంబాలలో, మన బంధువుల మధ్య, తెలిసిన వారికి వారి పాపక్షమాపణ పొందే నిమిత్తం, జీవితాలు మార్చుకునే నిమిత్తం
వారు పరలోకం చేరు నిమిత్తం సువార్తను ప్రకటించడానికి ఒక తెగింపుకు వద్దామా? పౌలు అంటాడు, నేను చావడానికైనా సిద్ధమే, నేను చావడానికన్నా సిద్ధమే. కుష్ఠరోగులు అంటున్నారు, మేము చావడానికన్నా సిద్ధమే, కానీ పోయి ప్రకటిస్తామనుకున్నారు. మరి బళ్ళారిలో మీరు ఏమనుకుంటారో అది మీ వ్యక్తిగతం, అది మీ ఇష్టం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ప్రకటించకపోతే ఎవరు ప్రకటిస్తారు? పౌలు అంటాడు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ. ఇప్పుడే దేవుని సేవకులు మీతో మాట్లాడారు, కన్నడ భాషలో నేరుగా వచ్చింది మీ మీద ఒక వాక్యం. ఎంతకాలమని గొర్రెల్లాగానే పడి ఉంటాం, యుద్ధ గుర్రాల వలె చావుని కన్నా సిద్ధపడి ప్రియులారా, అనేకులు నరకము నుంచి తప్పించడానికి, చావునికే పట్టబడిన వారిని తప్పించడానికి దేవుని కొరకు బళ్ళారిలో మనం బ్రతకమా అని ప్రభు అడుగుతా ఉన్నాడు. ఒక్క విషయం చెప్పి ముగించేనా? మీరు ఆసక్తి ఉన్నారు కనుక ఒక మాట చెప్తాను. ప్రియులారా, భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వాళ్ళందరినీ, భూమి మీద ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళందరినీ దేవుడు తన సింహాసనం మీద ఇవిడు కూర్చొని వారికి బహుమానాలు ఇస్తూనే ఉంటాడు. అది బైబిల్లో రాసి ఉంది. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి ఏదో బహుమానాలు ఇచ్చి ప్రభు పంపిస్తున్నారు. పౌలు వంతు వచ్చింది. పౌలు నిలబడ్డాడు. పౌలా, నీ పరుగును సరిగా పరిగెత్తావు గనక ఇదిగో అయ్యా నీకు అక్షయ కిరీటం అన్నాడు దేవుడు. పౌలా, నువ్వు ఆత్మలు సంపాదించే పనిలో ఉన్నావు భూమి మీద ఉన్నప్పుడు, అందుకే నీకు ఆనంద కిరీటం ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. పౌలా, నా రాకడ కొరకు అపేక్షతో ఎదురు చూశావు కనుక ఇదిగో నీ కొరకు నీతి కిరీటం అని ప్రభు నీతి కిరీటం పౌలు చేతిలో పెడుతున్నాడు. అప్పుడు పౌలు ఏమంటాడో చెప్పనా? ఆ కిరీటాలను తీసుకొని నెత్తి మీద పెట్టి ఊరేగుతాడు అనుకుంటున్నారా? పౌలు ఏమంటాడో చెప్తాను వినండి. ప్రభువా, ఇవన్నీ నాకు ఇస్తున్నారేంటి ప్రభువా? నా పరుగును సరిగా పరిగెత్తిన మాట నిజమే, నీ రాకడ కొరకు నేను ఎదురు చూసిన మాట నిజమే, ఆత్మల సంపాదన పనిలో బ్రతికిన మాట కూడా నిజమే. కానీ నేను ఏమైతే అయ్యానో అది నీ కృప వల్లనే చేయేస్తాను కదా ప్రభువా. ఈ కిరీటాలు నాకు కాదు, నీ కృపకిచ్చుకో, ఈ కిరీటాలు నీ కృపకే నీవు ఇచ్చుకోవాలి ప్రభు అంటే, లేదు పౌలా, నాకు నీ మీద ప్రేమ కలిగి నువ్వు నా కొరకు పడిన ప్రయాసను గమనించి నా కొరకు అసాక్ష్యమైన శిరఛేదనం చేయబడి సువార్తను ప్రకటించిన సేవకుడవని మెచ్చి నీకు ఇస్తున్నానంటే, సరే ప్రభా, నీకు ఎదురు తిరగలేను, ఇవ్వండి ఆ కిరీటాలను తీసుకొని, ఇవ్వండి కిరీటాలను తీసుకొని. అక్కడ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడు. అతని సింహాసనం నుంచి ఉరుములు మెరుపులు బయటకు వస్తున్నాయి. అది తండ్రి అయిన దేవుడు. ఆయన ముందుకు పౌలు అంటున్నాడు, తండ్రి, నీ కుమారుణ్ణి నా కొరకు బహుమానంగా ఇచ్చావు. ఆయన సిలువలో మరణించి నన్ను కొని తన రక్తముతో నీకు బహుమానంగా సంపాదించాడు. ఇప్పుడు అదే నీ కుమారుడు నాకు నా చేతిలో ఈ బహుమానాలన్నీ పెట్టినాడు. ఇది నేను పరలోకంలో పెట్టుకొని ఊరేగుతానా తండ్రి? ఇదిగో మీ పాదాల దగ్గర పెడుతున్నాను, ఆరాధన మీకే అని కిరీటాలు తండ్రి దగ్గర పెట్టి ఆరాధిస్తున్నాడు పరలోకంలో పౌలు. ఈ అనుభవం మన సొంతం కావాలంటే ఆయన కొరకు బ్రతుకుదాం, సువార్త సత్యం ప్రకారం జీవిద్దాం, వాక్య విలువలతో జీవిద్దాం, దేవుని సువార్తను ప్రకటిద్దాం. అక్కడ మరణం ఉందని తెలుసు. యూదుడికి వెళ్ళినా చేస్తాడు, క్రైస్తవుడికి వెళ్ళినా చేస్తాడు, రోమిడికి వెళ్ళినా చేస్తాడు, యాత్రికుడిగా వెళ్ళినా చేస్తాడు, సందేశకుడిగా వెళ్ళినా చేస్తాడు. ఎలా వెళ్ళినా చావుంది. కానీ తను నమ్మిన సువార్తను ఎరుగుదును గనక నేను వచ్చి ప్రకటిస్తానన్నాడు. కుష్ఠరోగులు నలుగురు అదే అనుకుంటున్నారు. అక్కడ వెళ్తే మనకు చావే సిద్ధంగా ఉంటుంది, రాళ్లతో కొట్టి చంపేస్తారు, చావనన్నా చద్దాం ఈ మనుషుల గురించి, కానీ సత్యాన్ని ప్రకటిద్దాము అని అనుకున్నారు కుష్ఠరోగులు. మరి రాత్రి బళ్ళారులో కూర్చున్న నీవు ఏమని అనుకుంటావు? ఆయన సువార్త కొరకు బ్రతకడానికి, సువార్త సత్యం ప్రకారం జీవించడానికి తీర్మానమే చేస్తావో లేక ఉట్టిగా వచ్చి ఉట్టిగానే వెళ్ళిపోతావో అది ఇక నీ ఇష్టం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.